దైవ మర్మములు బ్రదర్ భక్త్ సింగ్. డైలీ డివోషనల్. థీమ్ ఆఫ్ ద మంత్ పవిత్ర ఆత్మ యొక్క రహస్యాలు. గురువారం డిసెంబర్ 25. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. రోమా 8:16. సాక్ష్యమిచ్చు ఆత్మ. బహిరంగముగా సాక్ష్యమిచ్చుటకు ప్రభువు సహాయపడును. పరలోకములో మనకున్న స్వాస్థ్యమును గూర్చి మనకు తెలియజేసి అందులో ఎట్లు పాలు పొందవలనో ఆత్మ ద్వారా మనకు బోధించును. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. రోమా 8:17. పరలోకములో దేవుడు మనకు ఎంత గొప్ప స్వాస్థ్యమును సిద్ధపరచుచున్నాడో ఆ విషయమును మనకు తెలియజేయుటయే పరిశుద్ధాత్మ కార్యమైయున్నది. ఇతరులతో ఈ అనుభవమును పంచుకొనున్నట్లు పరిశుద్ధాత్మయే సహాయపడును గనుక మనకివ్వబడిన ప్రతి తరుణములోనూ మనమాయనకు సాక్షులుగా జీవించవలెను. అలసిన వానిని ఊరడించు మాటలు. డైలీ మెడిటేషన్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ బ్రదర్ భక్త్ సింగ్. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము. 1 యోహాను 1:4. ప్రభువు యొక్క సంతోషము ఎంతో గొప్ప సంతోషము. అది మనకందరికీ గొప్ప పరిమాణంలో ఇవ్వబడినది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుబబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 2:10-11. ఈ సందేశము యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన సమయంలో లోకమునకు దూతల ద్వారా తీసుకొని రాబడినది. మనకు ఇట్టి గొప్ప సంతోషమును ఇచ్చు నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చెను. ఈ సంతోషము పరసంబంధమైనది మరియు కేవలం పరలోకము నుండి వచ్చును. రెండవదిగా ఈ సంతోషము దైవ సంబంధమైన అధికారముతో మానవాళికంతటికీ పరలోకము నుండి పంపబడినది. ఈ సంతోషము సమస్త జనములకు చెందినది. ఇది ఏదో ఒక జాటి ప్రజలకు చెందినది కాదు. దేవుడు బైబిల్లో చెప్పునది నిశ్చయముగా సత్యము. అందులో ఏ మార్పు లేదు. సమస్త జనములు అనగా అన్ని దేశములకు చెందినవారు, అన్ని భాషలు మాట్లాడువారికి, అన్ని తరముల వారికి, అన్ని విధముల జీవనశైలి గలవారికి, చదువుకున్నవారికి, చదువు లేనివారికి, చిన్న పెద్దవారికి, గొప్పవారికి, పేదవారికి, తెల్లవారికి, నల్లవారికి అని అర్థము. ఈ సంతోషము అందరూ పొంది అనుభవించగలరు. నెహెమ్యా 8:10 చివరి భాగంలో ఈ విధముగా చదువుదుము. యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఒకరు పాపి తన పాపములు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తములో కడుగబడి పాప క్షమాపణ పొంది ప్రత్యేకమైన పరసంబంధమైన సంతోషమునకు పాత్రుడగును. ఒకరు ప్రభువు మహిమార్థమై జీవించిన ఎడల ఆ సంతోషము అధికమగును. ఒకసారి మనము ఈ సంతోషమును పొందిన ఎడల దినదినం మరి ఎక్కువగా దీనిని అనుభవించదము. లేఖన భాగంలో ఈ రీతిగా వ్రాయబడినది: ఇతివరకు తమ కొరకు ఏమీయూ సిద్ధము చేసుకొనని వాలికి వంతులు పంపించుడి. మరొక విధముగా చెప్పవలెననగా, పరసంబంధమైన సంతోషమును అనుభవించి రక్షించబడిన వ్యక్తి తన అనుభవములను ఈ సంతోషమును పొందకుండా బాధలో దుఃఖములో ఉన్నవారితో అందించగలడు. అనగా పరసంబంధమైన సంతోషమును పొందినవారు బాధలో దుఃఖములో సంతోషము లేని వారితో ఈ సంతోషమును పంచుకొనగలరు. యెహోవా యందలి ఈ ఆనందము మనకు ప్రతి పాపంపై, ప్రతి శోధనపై జయమునిచ్చును.